जय श्रीकृष्ण। ओम कृष्णं वंदे जगद्गुरुं। ओम नमो नारायणाय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీమద్భగవద్గీత 28వ శ్లోకం, 13వ అధ్యాయం, 28వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్ఠితం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపని వారుగా గెలిసికొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగినవాడు. భావము: దేహము, దేహ యజమాని అయిన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు అనేటి మూడు విషయములను సత్సంగత్యముచే దర్శింపగలిగిన వాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థ జ్ఞానము కలిగిన వాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేని వారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కాని వాస్తవమునకు అట్టి భావన సరైనది కాదు. దేహము నశించిన పిమ్మట ఆత్మ పరమాత్మ ఇరువురును నిలిచియుందురు. అంతేగాక వారు అనంతముగా పలు విధములైన స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను పదమునకు కొన్ని మార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కాని కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే, వారెన్నడను నశింపరు. ఈ విధముగా ఆత్మ పరమాత్మలను దర్శించువాడు జరుగుతున్న దానిని యథార్థముగా గాంచగలడు. 29వ శ్లోకం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినాంత్యస్య ఆత్మ నాత్మనం తతో యాతి పరాం గతిం. సర్వత్రా ప్రతి జీవియందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను పరుచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. భావము: జీవుడు భౌతిక స్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మిక స్థితికి భిన్నముగా నిలిచియుండును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియుండుడని అతడు అవగాహనము చేసుకొనినచో, అనగా అతడు ప్రతి జీవియందును ఆ భగవానుని దర్శింపగలిగినచో, తన విధ్వంస ప్రవృత్తిచే తనను తాను హీనపరచుకొనక క్రమముగా ఆధ్యాత్మిక జగము వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ ప్రీతి కార్యములకు అలవాటు పడియుండును. కానీ దానిని పరమాత్మ వైపునకు మళ్లించినచో మనుషుడు ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతిని పొందగలడు. 30వ శ్లోకం. ప్రవృత్తైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానామ కర్తారం స పశ్యతి.
భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు వనరింపబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగినట్టివాడు. భావము: ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతిక ప్రకృతిచే తయారు చేయబడును. అట్టి దేహ పరమగు సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. దేహస్థితి కారణమునచే చేయవలసిన కార్యములన్నీయు మనుజునిచే బలవంతముగా చేయింపబడుచున్నవి. అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే కాని వాస్తవమునకు ఆత్మ అట్టి కార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికల ననుసరించి అతనికి దేహం వసగుచుండును. కోరికలను తీర్చుకొనుటకు వసగబడిన దేహముతో జీవుడు ఆ కోరికల ననుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణము చేసుకొనుటకు భగవానునిచే రూపొందింపబడిన యంత్రము వంటిది. అట్టి కోరికల కారణముననే మనుషుడు సుఖదుఖములను అనుభవించుట కొరకై వివిధ పరిస్థితుల యందుంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి నొందినంతనే మనుజుడు తనను తన దేహ కార్యముల నుండి అన్యముగా గాంచును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్ట. 31వ శ్లోకం. యథా భూతపృథగ్భావమేకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్ర విస్తరించిరో గాంచినప్పుడు బ్రహ్మభావమును పొందును. భావము: జీవుల వివిధ కోరికలను అనుసరించియే వారి వివిధ దేహములు సృజింపబడు చున్నవనియు వాస్తవమునకు ఆ దేహములన్నీయు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుషుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతిక దృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవ రూపమున, కొందరు శునక మార్జలాది రూపమున గోచరింతురు. ఇట్టి దృష్టి భౌతికమే గాని వాస్తవ దృష్టి కాదు. ఈ భేదభావమునకు జీవితపు భౌతిక భావనయే కారణము. కానీ వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతిక ప్రకృతి సంపర్కం వలన వివిధ దేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగిన వాడు ఆధ్యాత్మిక దృష్టిని బడయగలడు. ఈ విధముగా మనిషి మృగము, పెద్ద చిన్న మొదలగు భేదభావముల నుండి ముక్తుడై చైతన్యమును శుద్ధిపరచుకునిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తి రసభావనను వృద్ధి చేసుకొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరించబడినది. 32వ శ్లోకం. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మా యమవ్యయః శరీరస్థోనపి కౌంతేయ న కరోతి న లిప్యతే. నిత్య దృష్టి కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జున, అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు. భావము: దేహము జన్మించుచున్నందున జీవుడను జన్మించినట్లు గోచరించుచుండును. కానీ వాస్తవమునకు జీవుడు నిత్యమైన వాడు మరియు జన్మ లేనటువంటి వాడు. దేహమునందు నిలిచియున్నను అతడు దివ్యుడు
మరియు నిత్యుడు కనుక అతడు నశింపలేనివాడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. భౌతిక కర్మల యందు అతడు నిమగ్నుడు కానందున దేహ సంపర్కముచే ఉనర్హింపబడు కర్మలు అతనిని బంధింపవు. 33వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మయ దకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. సర్వత్ర వ్యాపించియున్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోనూ దేనితోనూ కలియనట్లు బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచియున్నను దేహముతో కలియదు. భావము. వాయువు అనునది జలము, బురద, మలము వంటి దేనియందు ప్రవేశించినను దేనితోడను కలియదు. అదే విధముగా జీవుడు తన సూక్ష్మత్వ కారణముగా వివిధ దేహములందు నిలిచినను వాటికి పరుడయ్యుండును. కనుకనే ఏ విధముగా అతడు దేహములో నిలిచియుండునో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి ముక్తుడగునో భౌతిక దృష్టిచే గాంచుటకు అసాధ్యము. జీవజ్ఞాన శాస్త్రము ద్వారా ఎవ్వరును దీనిని తెలిసికొన జాలరు మరియు ధృవపరచలేరు. 34వ శ్లోకం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, ఒక్కడైన సూర్యుడు లోకమునంతటిని ప్రవేశింపజేయునట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. భావము. చైతన్యమునకు సంబంధించిన సిద్ధాంతములు పెక్కుగలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమానమొసగబడినది. సూర్యుడు ఒక్క చోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింపజేయునట్లు దేహమునందలి హృదయములలో నిలిచియున్నట్టి అను ఆత్మ చైతన్యముచే దేహమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శనమైనట్లే దేహమునందలి చైతన్యము దేహమనందలి ఆత్మ యొక్క ఉనికిని నిదర్శనమై ఉన్నది. ఆత్మ దేహమునందున్నంత కాలము చైతన్యము దేహమంతటను విస్తరించియుండును. కానీ దేహము నుండి అది వెడలిపోయినంతనే చైతన్యము సైతము వెడలిపోవును. అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివి కలిగిన ఎవ్వరికైనను ఇది సులభ గ్రాహ్యము. కనుకనే చైతన్యమనున్నది భౌతిక పదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని అది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడుచున్నది. జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్య చైతన్యముతో గుణరీతిగానే సమానము గాని దివ్యమైనది కాదు. ఏలయనా జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై ఉండి అన్య దేహములను గూర్చి తెలియకుండును. కానీ సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచి ఉండేడి పరమాత్ముడు మాత్రం సకల దేహముల నెరిగియుండును. ఇది ఏ దివ్య చైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము నడుమ గల భేదము. 35వ శ్లోకం. క్షేత్రజ్ఞయో రేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ యే విధుర్యాంతి తే పరం.
దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును జ్ఞాన దృష్టితో దర్శించి ప్రకృతి బంధము నుండి మోక్షమును బడయు విధానము నెరుగగలిగిన వారు పరమగతిని పొందగలరు. భావము: దేహము దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్ముడు అనేటి మూడు అంశముల నడుమగల భేదమును మనుషుడు తప్పక తెలుసుకొనవలెనని పలుకుటయే ఈ త్రయోదశ అధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయమునందు 8వ శ్లోకము నుండి 12వ శ్లోకం వరకు వివరించిన మోక్ష విధానమును సైతము ప్రతి ఒక్కరూ గుర్తించవలెను. అంతట వారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మనుషుడు తొలుత సజ్ఞాన సాంగత్యమును పొంది శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. తద్వారా అతడు క్రమముగా ఆత్మవికాసము నొందగలడు. మనుషుడు గురువును స్వీకరించినచో ఆత్మ మరియు అనాత్మల భౌతిక పదార్థము నడుమగల వ్యత్యాసమును తెలియగలుగును. అది ఎంతటా మరింత ఆధ్యాత్మిక అనుభూతికి సోపానము కాగలదు. జీవితపు భౌతిక భావన నుండి ముక్తులు కావలసినదిగా శిష్యులకు ఆధ్యాత్మిక గురువు తన వివిధ ఉపదేశముల ద్వారా బోధనలను కావించును. ఉదాహరణకు ఇచ్చట భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని అతని భౌతికములైన భావముల నుండి ముక్తుడు వగుమని ఉపదేశించుచున్నట్లు మనము గాంచుచున్నాము. ఈ దేహము భౌతిక పదార్థమనియు మరియు 24 తత్వములచే విశ్లేషణీయమనియు ఎవరైనను గ్రహింపవచ్చును. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము కాగా మనస్సు మరియు దాని ప్రభావములు సూక్ష్మ వ్యక్తీకరణములు. ఈ రెండింటికి నడుమగల అంతః ప్రక్రియయే జీవలక్షణములు. వీటికి పైనున్నదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మయు కలడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నులే గాని ఏకము కాదు. ఆత్మ మరియు 24 భౌతికాంశముల సంయోగము చేతనే భౌతిక జగత్తు నడుచుచున్నది. భౌతిక జగమును ఈ విధమైన ఆత్మ మరియు 24 తత్వముల కలయికగా గాంచుచు పరమాత్ముని నిజస్థితిని దర్శింపగలిగిన వాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నీయును చింతనము మరియు ఆత్మానుభవము కొరకు ఉద్దేశింపబడి ఉన్నవి కనుక ఆధ్యాత్మిక గురువు సహాయముచే ఈ అధ్యాయమునందలి విషయములను మనుషుడు సంపూర్ణముగా అవగాహనం చేసుకొనవలెను. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి పురుషుడు చైతన్యము అను అధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసం సమాప్తం. ఈ 13వ అధ్యాయం 35వ శ్లోకంతో ఈ భావంతో వీటికి సమాప్తం. ఇప్పుడు చతుర్దశాధ్యాయము అనగా 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణములు. శ్లోకం 1. శ్రీ భగవానువాచ: పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేయుదును.
భావము సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు అంతము వరకు పరతత్వమును దేవదేవుడును అగు తనను గూర్చి విశదముగా వివరించిన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఇప్పుడు అర్జునునకు మరింత జ్ఞాన వికాసమును కలిగించుచున్నాడు. తాత్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసుకొనినచో మనుజుడు శీఘ్రముగా భక్తియోగమును అవగతము చేసుకొనగలడు. నమ్రతతో జ్ఞానాభివృద్ధిని సాధించుట ద్వారా జీవుడు భౌతిక బంధము నుండి ముక్తుడు కాగలడని గడచిన త్రయోదశాధ్యాయమున వివరింపబడినది. అలాగుననే ప్రకృతి త్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతిక జగములలో బంధితుడగుడనియు పూర్వము తెలుపబడినది. ఇక ప్రస్తుతము ఈ అధ్యాయమున ప్రకృతి త్రిగుణములన అననైవో అవి ఎట్లు వర్తించునో, ఏ విధముగా అవి బంధమోక్షములను గూర్చునో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము కన్నను మిగుల శ్రేష్టమని భగవానుడు వాకృచ్చుచున్నాడు. అట్టి ఈ జ్ఞానమును అవగాహనము చేసుకొనుట ద్వారా పలువురు మునులు పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మిక జగత్తును చేరిరి. అటువంటి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడిప్పుడు మేలితరమైన పద్ధతిలో వివరించుచున్నాడు. ఇంతవరకు వివరింపబడిన అన్ని జ్ఞాన విధానముల కన్నను ఈ జ్ఞానము మిక్కిలి ఉత్కృష్టమైనది. దీనిని అవగాహనం చేసుకొనుట ద్వారా పలువురు మునులు సిద్ధిని పొందిరి. కనుకనే ఈ చతుర్దశాధ్యాయము నందు తెలుపబడిన విషయమును అవగాహనం చేసుకొనిన వాడు తప్పక పూర్ణత్వమును సాధింపగలనని ఆశింపవచ్చును. 2వ శ్లోకం. ఇదం జ్ఞానం పాశ్రిత్య మమ సాధర్మ్య మాగతః సర్గేనపి నోపజాయంతే ప్రళయే నవ్యదంతి చ. ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుషుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యధ నొందడు. భావము సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణ భగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మ మృత్యు పరంపర నుండి విముక్తిని బడయును. అంతేగాని ఆత్మగా అతనెన్నడూను తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తునందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమ యుక్త సేవలో నిలిచి ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని దేవాజ్మయమున తెలుపబడినది. అనగా ముక్తి నొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతిక జగమునందు మనము సంపాదించు జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడిన జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమాన స్థాయిలో నిలుచును. ఆధ్యాత్మిక జగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతిక జగత్తు కర్మల నుండి విముక్తి నొందినంతనే వైవిధ్యమన్నది లేకుండా ఆత్మ రూపరహిత మగునని పలుకుదురు.
కానీ వాస్తవమునకు భౌతిక జగమునందు భౌతిక తత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మిక జగత్తునందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమును ఈ విషయమున అజ్ఞానులైన వారే ఆధ్యాత్మిక స్థితి వైవిధ్యమునకు విరుద్ధమని తలుతురు. కానీ నిజమునకు ముక్తి పిమ్మట మనుషుడు ఆధ్యాత్మిక జగమున ఆధ్యాత్మిక రూపమును పొందును. అట్టి ఆధ్యాత్మిక జగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మిక స్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి గుణరహితమనియు ప్రతి ఒక్కరూ అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. అటువంటి జ్ఞాన సముపార్జనమునకు మనుషుడు ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకొనవలసి ఉన్నది. ఆ రీతి ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకొనిన వాడు భౌతిక జగత్తు సృష్టిచే గాని ప్రళయముచే గాని వ్యధ నొందడు. 3వ శ్లోకం. మమ యోనిర్మహాద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత వంశీయుడా, బ్రహ్మముగా పిలువబడు మహతత్వము సమస్త జనమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించుచున్నాను. భావము. ఇదియే విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. ప్రతిదియు క్షేత్రము అనగా దేహము మరియు క్షేత్రజ్ఞుని అనగా ఆత్మ కలయికచే వనగూడుచున్నది. ఇట్టి ప్రకృతి ఆత్మల కలయిక శ్రీకృష్ణ భగవానునిచే సాధ్యము కావింపబడును. వాస్తవమునకు మహాతత్వము సమస్త విశ్వమునకు సర్వకారణమై ఉన్నది. త్రిగుణ పూర్ణమైన ఆ మహతత్వమే కొన్ని మార్లు బ్రహ్మముగా పిలువబడును. దానియందే శ్రీకృష్ణ భగవానుడు బీజ ప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు ఉత్పత్తియగును. అట్టి మహతత్వము ముండకోపనిషత్తు 1:9 నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. తస్మా దేవదత్ బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే. అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల 24 మూలకములన్నీయును భౌతిక శక్తిగా పరిగణింపబడును. మరియు అవియే మహాద్బ్రహ్మ మనబడు భౌతిక ప్రకృతిని రూపొందించును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు దీనికి పరమైన దివ్య ప్రకృతియే జీవుడు. దేవదేవుని సంకల్పముచే భౌతిక ప్రకృతి యందు ఉన్నత ప్రకృతి మిశ్రమణము కావింపబడును. తదనంతరము జీవులందరూ భౌతిక ప్రకృతి యందు జన్మింతురు. తేలు బియ్యపు రాసులలో గ్రుడ్లు పెట్టును. తత్కారణమున తేలు బియ్యము నుండియే జన్మించునని కొన్ని మార్లు చెప్పబడుచుండును. కానీ వాస్తవమునకు తేలు జన్మకు బియ్యము కారణం కాదు. బియ్యమునందు తేలుచే గ్రుడ్లు పెట్టబడుటయే నిజమైన కారణం. అదే విధముగా
భౌతిక ప్రకృతి జీవుల జన్మకు కారణము కాదు. భగవానుని చేతనే నిజమునకు బీజమొసగబడినది. కాని వారు ప్రకృతి ఫలములైనట్లు గోచరించుచుండును. ఈ విధముగా ప్రతి జీవియు తన పూర్వ కర్మలననుసరించి ప్రకృతిచే సృష్టింపబడిన వివిధ దేహములను పొందును. తద్వారా అతడు కర్మానుసారముగా ఆ దేహములలో సుఖించుటయో లేదా దుఃఖించుటయో జరుగుచుండును. అనగా భౌతిక జగత్తులో సర్వజీవుల జననమునకు లేక వ్యక్తీకరణకు శ్రీకృష్ణ భగవానుడే కారణమై ఉన్నాడు. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంత్యః తసాం బ్రహ్మ మహాద్యోనిరహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. భావము. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు అది జనకుడని ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. వారు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగము వంటివారు. అట్టి జీవులు ఈ లోకమునందేగాక ప్రతి లోకమందును ఉన్నారు. అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందును వారు నిలిచియున్నారు. సర్వత్రా నిలిచియున్న అట్టి జీవులు భూమి యందును జలమునందును అగ్ని యందును స్థితిని కలిగియున్నారు. ఈ ఉద్భావములన్నింటికి తల్లి వంటి ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రధానములే కారణము. సారాంశం ఏమనగా, సృష్టి సమయమున తమ పూర్వకర్మలననుసరించి వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమున ఉంచబడుదురు. 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభావాః నిబధ్రుంతి మహాబాహో దేహే దేహిన మవ్యయాం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి జస్తమో గుణముల అనేడి 3 గుణములు కలిగియుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. భావము. జీవుడు దివ్యుడైనందున వాస్తవమునకు ప్రకృతితో ఎట్టి సంబంధము లేనివాడు అయినను భౌతిక జగత్తునందు అతడు సంబంధితుడగుట వలన భౌతిక ప్రకృతి త్రిగుణములననుసరించి వర్తించుచుండును. జీవులు ప్రకృతి గుణములననుసరించి వివిధ దేహములను కలిగియుండుట వలన ఆ గుణములననుసరించియే వర్తింపవలసి వచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖదుఖములకు కారణమగుచున్నది. 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసద్ఘేన బధ్నాతి జ్ఞానసద్ఘేన చానఘ. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలము నుండి ముక్తిని చేయును. ఆ గుణమునందున్నవారు
సుఖభావన చేతను జ్ఞానభావన చేతను బద్ధులగుదురు. భావము భౌతిక ప్రకృతిచే బద్ధులయ్యేడి జీవులు పలు రకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్ధస్థితికి కారణములగుచున్నవి. జీవులెట్లు వి వివిధ రీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్వగుణము నలవరుచుకొనుట ద్వారా మనుషుడు బద్ధులైన ఇతర గుణముల వారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే. ఆ విధముగా సత్వగుణమును వృద్ధి చేసుకొనినవాడు భౌతిక క్లేశములచే అంతముగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలనను భావనయు కలిగియుండును. ఇట్లు సత్వగుణమును కలిగిన వారికి ఉదాహరణము బ్రాహ్మణుడు అనగా బ్రాహ్మణుడైన వాడు సత్వగుణమునందు స్థితుడై ఉండవలెను. సత్వగుణమునందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నవాడనేడి అవగాహనయే కారణము. కానీ వాస్తవమునకు వేద జ్ఞానము ప్రకారము సత్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. కానీ వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితననియు మరియు ఇతరుల కన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును. విజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు తత్వజ్ఞానులు ఇందుకు చక్కని నిదర్శనములు. ఇరువురును తమ జ్ఞానము నెడ గర్వమును చెందియుందురు. తమ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకొని యున్నందున భౌతిక సుఖమును అనుభవించుచున్నామనేది భావనయు వారు కలిగియుందురు. వారు ఇట్టి సుఖభావనమనున్నది వారిని ప్రకృతి యొక్క సత్వగుణముచే బంధించుచున్నది. సత్వగుణమున వర్తించుటయందు ఆకర్షితులైన అట్టివారు ఆ విధముగా ఆ గుణమున వర్తించుటయందు ఆకర్షితులై ఉన్నంత వరకు ఏదియో ఒక దేహమును స్వీకరింపవలసి వచ్చును. తత్కారణముగా ముక్తికి లేదా ఆధ్యాత్మిక జగత్తును పొందుటకు వారికి ఎట్టి అవకాశము లేదు. తత్వవేత్తగా, విజ్ఞాన శాస్త్రవేత్తగా లేదా కవిగా ఎగుటకు మరలా జీవుడు అవకాశమును పొందినను జనన మరణములనేడి ఒకే రకమైన ప్రతికూల పరిస్థితుల యందు అతడు నిరంతరము బడవలసి వచ్చును. కానీ భౌతిక శక్తి యొక్క మాయా కారణముగా మనుషుడు అట్టి జీవితము సౌఖ్యకరమనియే భావించును. 7వ శ్లోకం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసద్ఘ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సజ్ఞేన దేహినం. ఓ కౌంతేయ, అపరిమితులైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్య కర్మలచే బద్ధుడగును. భావము స్త్రీ పురుషుల నడుమ గల
స్త్రీ పురుషుల నడమగల ఆకర్షణము రజోగుణ లక్షణము. అనగా స్త్రీ పురుషుని ఎడ ఆకర్షణను కలిగియుండుట మరియు పురుషుడు స్త్రీ ఎడ ఆకర్షితుడగుట ఎనునది రజోగుణమనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియ సుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియ సుఖము కొరకు రజోగుణము నందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖ సంసారమును వాంఛించును. ఇవన్నీను రజోగుణము నుండి పుట్టినవే. ఇవి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింపవలసి వచ్చును. కనుకనే రజోగుణమునందున్నవాడు తన కర్మఫలము ఎడ రతుడై యుండి ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసి వచ్చును. దీనిని బట్టి భౌతిక ప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ధి నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్వగుణాభివృద్ధియే ప్రతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగానే భావింపబడేడిది. సత్వగుణమునందు నిలిచిన వారికే ముక్తి లేదన్నచో రజోగుణము బద్ధులైన వారి మాట వేరుగా చెప్పనేలా. 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని బధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్ల దేహదారులకు మోహకారణమని ఎరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర ఎనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి. భావము. ఈ శ్లోకమునందలి తు అను ప్రత్యేక పదప్రయోగమునకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. జీవునకి తమోగుణము ఒక అత్యంత విచిత్ర లక్షణమని తెలియజేయుటయే దాని భావము. వాస్తవమునకు తమోగుణము సత్వగుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. తత్వగుణమునందు జ్ఞానాభివృద్ధి కారణముగా మనుజుడు ఏది ఎట్టిదో తెలియగలుగుచుండ తమోగుణమునందు దానికి వ్యతిరేక ఫలములను పొందుచుండును. అనగా తమోగుణమునందున్న ప్రతివాడును బుద్ధిహీనతను కలిగియున్నందున ఏది ఎట్టిదో ఎరుగక కుండును. తాత్కారణముగా ప్రగతికి బదులు పతనమునందును. అట్టి తమోగుణము వేదాధ్యయమునందు వస్తు యథాత్మ జ్ఞానవరకం విపర్యయజ్ఞ నజనకం తమః అని నిర్వహింపబడినది. అనగా అజ్ఞాన కారణముగా మనుషుడు దేనిని కూడా యథాతథముగా అవగాహనం చేసుకొనజాలడు. ఉదాహరణమునకు ప్రతి ఒక్కడు తన తాత మరణించియుండెననియు తానును మరణించుననియు మానవుడు మరణించు
స్వభావము కలవాడనియు ఎరిగియుండును. అలాగుననే అతని సంతానము సైతము మరణించును, అనగా మరణమనున్నది అనివార్యము. అయినప్పటికీ జనులు నిత్యమైన ఆత్మను పట్టించుకొనక రేయింబవళ్ళు కష్టపడుచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు. ఇది ఏ బుద్ధిహీనత ఎనబడును. ఇట్టి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి ఎడ విముఖులై యుందురు. అట్టివారు అతి సోమరులై యుందురు. ఆధ్యాత్మిక అవగాహనకై సత్సంగమునకు ఆహ్వానించునప్పుడు వారు ఆసక్తిని చూపరు. అట్టివారు రజోగుణమునందున్న మనుషునికి గల క్రియాశీలత్వమును సైతం కలిగియుండరు. అవసరమగు దానికన్నను అధికముగా నిద్రించుట తమోగుణమునందున్న వారి మరి ఒక లక్షణము. సాధారణముగా మనుషునకు 6 గంటల నిద్ర చాలును. కానీ తమోగుణమునందున్నవాడు రోజుకు కనీసం 10 లేక 12 గంటలు నిద్రించును. అట్టివాడు సదా చింతాక్రాంతుడై మత్తు పదార్థములకు మరియు నిద్రకు అలవాటు పడియుండును. ఇవియే తమోగుణముచే బద్ధుడైన మనుషుని లక్షణములు. 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమవృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మనుషుని సౌఖ్యమునందు బంధించును. రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును. తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనతయందు అతనిని బంధించును. భావము. తత్వవేత్త గాని విజ్ఞాన శాస్త్రవేత్త గాని లేదా విద్యనొసగు అధ్యాపకుడు గాని తన జ్ఞాన రంగమందు నియుక్తుడై తద్వారా సంతృప్తుడై యుండునట్లు సత్వగుణము నందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞాన సముపార్జన యత్నముచే తృప్తుడై యుండును. రజోగుణమునందున్నవాడు కామ్యకర్మలయందు రతుడై శక్త్యానుసారముగా ధనమును కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించుటకు అతడు కొన్ని మార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మస్థలలకు దానమిచ్చుట వంటి కర్మల నొనరించుచుండును. ఇట్టి కార్యములన్నీయును రజోగుణమునందున్న వాని లక్షణములు. ఇక తమోగుణ లక్షణము మనుషుని జ్ఞానమును కప్పివేయుట. అట్టి తమోగుణమునందు మనుషుడు ఏది ఉనరించినను అది అతనికి గాని ఇతరులకు గాని మేలును చేయజాలదు. 10వ శ్లోకం. రజస్త మధ్యాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వ గుణము ప్రబలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వ మోగుణములను జయించుచుండును. ఇంకొన్ని మార్లు తమోగుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. భావము.
రజోగుణము ప్రబలమైనప్పుడు సత్వగుణము మరియు తమోగుణము జయింపబడును. సత్వగుణము ప్రధానమైనప్పుడు రజస్తమో గుణములు జయింపబడును. ఇక తమోగుణము ప్రబలమైనప్పుడు సత్వగుణము మరియు రజోగుణము జయింపబడి యుండును. త్రిగుణముల నడమ ఇట్టి పోటీ సదా కొనసాగుతూనే యుండును. కావున కృష్ణభక్తి భావనలో వాస్తవముగా పురోగతిని కోరువాడు వీటిని అధిగమింపవలయును. మనుజునియందు ప్రబలమైయున్నట్టి గుణము అతని వ్యవహారములు, కర్మలు, ఆహారము మొదలగు విషయముల ద్వారా వ్యక్తమగుచుండును. ఈ విషయము రాబోవు అధ్యాయములలో వివరింపబడును. కానీ మనసుడు తలచినచో సాధన ద్వారా సత్వగుణమును వృద్ధి చేసుకొని రజస్తమో గుణములను జయింపవచ్చును. అదే విధముగా అతడు రజోగుణమును వృద్ధి చేసుకొని తమో గుణములను జయింపవచ్చును. లేదా తమో గుణమును అలవర్చుకొని రజోగుణములను జయింపవచ్చును. ఈ విధముగా ప్రకృతి గుణములు 3 విధములైనను స్థిర నిశ్చయము కలిగిన వాడు సత్వగుణమునందు స్థితుడు కాగలడు. పిదప ఆ సత్వగుణమును సైతము అతడు అధిగమించి వసుదేవ స్థితి యను శుద్ధ సత్వమునకు చేరగలడు. అట్టి స్థితి అందే మనుజుడు భగవద్విజ్ఞానమును అవగాహనము చేసుకొనగలడు. అనగా మనుజుని కర్మలననుసరించి అతడు ఎట్టి గుణమునందు స్థితుడై ఉన్నాడో తెలుసుకొనవచ్చును. 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేऽస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిత్యుత. దేహద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును. భావము: దేహమునకు 2 కన్నులు, 2 చెవులు, 2 నాసికారంధ్రములు, నోరు, జననవాయువు, జననావయవము, పృష్ఠమును 9 ద్వారములు గలవు. ఈ 9 ద్వారములలో ప్రతిదియు సత్వగుణ లక్షణములచే ప్రకాశమానమైనప్పుడు మనుజుడు సత్వగుణమును వృద్ధి చేసుకొని వాడనని అవగాహన చేసుకొనవచ్చును. అట్టి సత్వగుణమున మనుజుడు విషయములను వాస్తవ దృక్పథమున గాంచుటయు, వినుటయు, స్వీకరించుటయు చేయగలడు. ఆ విధముగా అతడు అంతర్బాహ్యములందు శుద్ధుడు కాగలడు. అనగా ప్రతి ద్వారము అందును ఆనందము మరియు సౌఖ్య లక్షణములు వృద్ధి కాగలవు. అది ఏ సత్వగుణపు వాస్తవ స్థితి. 12వ శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మ నామశమః స్పృహ రజస్యేతాన్ని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అనచ సాధ్యముగాని కోరిక, తపన యను లక్షణములు వృద్ధి నొందును. భావము: రజోగుణమునందున్నవాడు తాను పొందియున్న స్థితితో ఎన్నడను సంతృప్తి నొందడు. దానిని వృద్ధి చేసుకొనుటకు అతడు ఆకాంక్ష పడుచుండును. నివసించుటకు గృహమును నిర్మింపదలచినచో తానా గృహమందు అనంతకాలము నివసింపబోచున్నట్లు
రాజమహాలు వంటి భవంతిని నిర్మింప శాయశక్తులా యత్నించును. ఇంద్రియ భోగానుభవమునకై తీవ్రమైన ఆకాంక్షను వృద్ధి చేసుకొను అతని భోగములకు అంతమనున్నది ఉండదు. ఇల్లు మరియు సంసారంతో తోడనే ఎల్లప్పుడూ నిలిచి ఇంద్రియ భోగానుభవమునకు కొనసాగుచుండుటయే అతని కోరిక. ఆ కోరికకు త్రెంపు అనునది ఉండదు. ఈ చిహ్నములన్నింటినీ రజోగుణ లక్షణములుగా అర్థము చేసుకొనవలేను. 13వ శ్లోకం. అప్రకాశోన్ ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, తమోగుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి ఎనునవి వ్యక్తములగును. భావము: ప్రకాశము లేనప్పుడు జ్ఞానము శూన్యమైనందున తమోగుణమునందున్నవాడు నియబద్ధముగా కాక తోచిన రీతి ప్రయోజన శూన్యముగా కర్మనునరించును. తాను కార్యసామర్థ్యమును కలిగియున్నను అతడెట్టి యత్నములను గావింపడు. ఇదియే భ్రాంతి ఎనబడును. అనగా చైతన్యమున్నను అట్టివాడు క్రియారహితుడై యుండును. తమోగుణము నందున్నవానికి ఇవన్నీయును చిహ్నములు. 14వ శ్లోకం. యథా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ మలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము నందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. భావము: సత్వగుణము నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అచ్చట దేవ సౌఖ్యములను అనుభవించును. ఈ శ్లోకమున అమలాన్ అను పదము ప్రధానమైనది. ఆ లోకముల రజస్తమో గుణముల నుండి విడివడియున్నవి తెలియజేయుటయే దాని భావము. కలుషభరితమైన ఈ భౌతిక జగమున సత్వగుణములనున్నది అత్యంత పవిత్రమైయున్నది. భిన్న జీవుల కొరకు భిన్న లోకములు ఏర్పాటు చేయబడియున్నందున సత్వగుణమునందు నిలిచి మరణించువారు మహర్షులు మరియు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్ధరింపబడుదురు. 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మ సజ్గిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మరణమును పొందినవాడై తమసి తమోగుణమునందు మూఢ యోనిషు జంతుజాతుల యందు జాయతే పుట్టును. రజోగుణమునందుండి మరణించినవాడు కామ్య కర్మాతుల యందు జన్మించును. తమోగుణమునందుండి మరణించినవాడు జంతు జాలమున జన్మించును. భావము: ఆత్మ మానవ జన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందననేది అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కానీ అట్టి భావన సరైనది కాదు. ఈ శ్లోకమును అనుసరించి తమోగుణము వృద్ధిపరచుకునిన వాడు మరణాంతరము జంతురూపమునకు పతనమునందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవ జన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించుకొనవలెను. కనుక మానవ జన్మయడ నిజముగా శ్రద్ధ గలవారు సత్వగుణమునంద నవలంబించి సత్సంగాత్యమున గుణముల
గుణములను అధిగమించి కృష్ణ భక్తి భావనలో నిలవవలెను. ఇది ఏ మానవ జన్మ యొక్క లక్ష్యమై ఉన్నది. లేనిచో మానవుడు తిరిగి మానవ జన్మనే పొందునన్న హామీ ఏదీనూ లేదు. ఓం జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. ఈ భగవద్గీతను విన్నవారు మీరు ఇంకో 10 మందికి మీకు తెలిసినంతగా మీ జ్ఞానమును పంచగలరని మా మనవి. మన సనాతన ధర్మాన్ని పెంచండి, ఈ జ్ఞానాన్ని పంచండి. మీరు కనీసం ఎంత లేదన్నా ఒక నలుగురికి దీనిని వివరించండి. ఈ జ్ఞానం యొక్క పరతత్వమును గురించి చెప్పండి. ఈ మహామంత్రమును అనుసరించిన శ్రీకృష్ణుని భగవానునే చేదురు. ఆ మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రమును ఎల్లప్పుడూ జపించినచో మీరు శ్రీకృష్ణునే చేరగలరు. జై శ్రీకృష్ణ.